కృతి. మేము 2వ తరగతి విద్యార్థులం. ఇప్పుడు మనం దిక్కులు మూలాల గురించి తెలుసుకుందాం. ఎదురుగా ఉన్న సూర్యుడు ఉదయించే దిక్కును తూర్పు అని, వెనక వైపు ఉన్న దిక్కును పడమర అని, కుడి చేతి వైపు ఉన్న దిక్కును దక్షిణం అని, ఎడమ చేతి వైపు ఉన్న దిక్కును ఉత్తరం అని అంటారు. 2 దిక్కులు కలిసే చోటను మూల అంటారు. తూర్పు దక్షిణం కలిసే మూలను ఆగ్నేయం అంటారు. దక్షిణం పడమర కలిసే మూలను నైరుతి అంటారు. పడమర ఉత్తరం కలిసే మూలను వాయువ్యం అంటారు. ఉత్తరం తూర్పు కలిసే మూలను ఈశాన్యం అంటారు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. తూర్పు దిక్కున బంగాళాఖాతం ఉంది. ఏ పూజ చెయ్యాలన్నా తూర్పు వైపునకు తిరిగి చెయ్యాలని మన ఆచారం. తూర్పు తీరన రేఖను 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు అస్తమించే దిక్కును పడమర అంటారు. పడమర దిక్కున అరేబియా సముద్రం ఉంది. కొచ్చి, ముంబాయి, మంగళూరు లాంటి మహానగరాల్లో కూడా ఓడరేవులు ఉన్నాయి. పశ్చిమ రేఖను 2 భాగాలుగా విభజించారు. అవి కొంకణ తీరము, మలబార్ తీరము. దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రం ఉంది. పశ్చిమ కనుమలను, తూర్పు కనుమలను వేరు చేసే దక్కని పీఠభూమి కన్యాకుమారి వద్ద కలుస్తుంది. ఉత్తరం దిక్కున హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి పెట్టని కోటగోడ వలె భారతదేశాన్ని కాపాడుతున్నాయి. జీవనదులైన గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఇక్కడే పుట్టి భారతదేశాన్ని సస్యశ్యామలు చేస్తున్నాయి. ఆగ్నేయ మూలకు అగ్ని దిక్పాలకుడు వంటగది ఆగ్నేయ మూలను ఉండవలను. ఆగ్నేయంలో బరువు పెట్టవలను. నైరుతి మూలన రాక్షసుడు నిప్పాలకుడు. నైరుతి మూలన కుబేరుడు, లక్ష్మీదేవి యంత్రాలను పెట్టవచ్చు. మన ధనాన్ని, మన బంగారాన్ని కూడా అక్కడే భద్రపరచవచ్చు. మూలన వాయు దిక్పాలకుడు. వాయువ్య మూలన నీటిని నిల్వ చేసుకోవచ్చు. వాయువ్యం దిశ అనుకూలంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా లేనిచో ఇంటిలోని వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈశాన్య మూలకు శివుడు దిక్పాలకుడు. ఈశాన్య మూలలో దేవుని మందిరం ఉండాలి. ఈశాన్య మూలకు బరువు పెట్టరాదు. ఈశాన్య మూలన నీటి పంపులు, బావిలు ఉండవలను. ఈ విధంగా దిక్కులు 4, మూలలు 4 అని తెలుసుకున్నాము. ఇవి ఇంటి నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే నావికులు విమానాలు నడిపేవారు దిక్కులను దిక్సూచి అనే పరికరం ద్వారా తెలుసుకుని వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరుకుంటారు. అందరికీ ధన్యవాదములు. That was fantastic. A big round of applause for our amazing students who just helped us to understand directions in such a clear way. Keep up the great work and may you always find the right direction in life. Well done. Parents, ఇప్పుడు చెప్పండి, ఆగ్నేయ మూల దేనిని పెట్టాలండి? ఆగ్నేయ మూలను దేనిని పెట్టాలండి? ఆగ్నేయ మూలన దేనిని పెట్టాలి? ఇప్పుడే